హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో డబుల్ వర్కింగ్ చేసిన వాళ్ళకి పీసీఐ రెన్యువల్స్ అవ్వవా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే పీసీఐ తాలూకు రెన్యువల్స్ గురించి, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్స్ గురించి, ముఖ్యంగా స్లాట్ బుకింగ్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే డబుల్ వర్కింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. డబుల్ వర్కింగ్ అంటే మన పీసీఐ లైసెన్స్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి మనం ఇంకో చోట వర్క్ చేస్తుంటే దాన్ని డబుల్ వర్కింగ్ అంటారు. సో ఈ విధంగా డబుల్ వర్కింగ్ అంటే రెంట్కి ఇచ్చిన సర్టిఫికెట్స్ రెన్యువల్ ఇప్పుడు మ్యాక్సిమం అవ్వట్లేదు. ఇదైతే ఫ్యాక్ట్. ఒకవేళ అవ్వాల్సి వస్తే, డబుల్ వర్కింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి రెన్యువల్స్ అవ్వాల్సి వస్తే ఏ విధంగా అవుతాయి అన్న ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన పీసీఐ సర్టిఫికెట్ను వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. సో అలాంటి కండిషన్స్లో మీకు రావాలి అంటే ఫస్ట్ మన పీసీఐకి ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత నామినేటెడ్ పర్సన్స్ 6 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ 6 మెంబర్స్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మరొక 5 మెంబర్స్, ఆ తర్వాత ఇంకో 3 కలిసి ఒక ప్యానల్ ఏర్పడడం జరుగుతుంది. దీన్ని పీసీఐ ప్యానల్ అని చెప్తారు. సో ఈ ప్యానల్ అంటే ఎలక్షన్స్ జరిగి దాని రిజల్ట్స్ వచ్చి ఈ 14 మెంబర్స్ ప్యానల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ 14 మెంబర్స్ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా డబుల్ వర్కింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ శిక్ష వేద్దామా, లేదంటే ఫైన్ వేద్దామా, లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేద్దామా, అండ్ ఫైనలీ క్షమించి వదిలేద్దామా, ఈ 4 టాపిక్ల మీద డిస్కస్ చేసి అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం మీదనే వీళ్ళకి డబుల్ వర్కింగ్ చేసిన వాళ్ళకి రెన్యువల్స్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అయి ఉంటుంది. అందులో ఆ ఎలక్షన్స్ అనేది జరగడం లేదు. గత 12 సంవత్సరాలుగా పీసీఐకి, ముఖ్యంగా ఏపీ పీసీఐకి ఎలక్షన్స్ అనేది జరగడం లేదు. వన్స్ అది జరిగితే తప్ప వీళ్ళకి రెన్యువల్స్ అనేది అవ్వవు. కాబట్టి ఆ ఎలక్షన్స్ ఎప్పుడవుతాయో, ఆ రిజల్ట్స్ ఎప్పుడవుతాయో, అలాగే బాడీ ఎప్పుడు ఫామ్ అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడే ఈ రెంట్ ఇచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా డబుల్ వర్కింగ్ వాళ్ళకి రెన్యువల్స్ జరగడం అనేది ఇప్పట్లో అసాధ్యం అని చెప్పొచ్చు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి అర్థం చేసుకుని ముఖ్యంగా వాస్తవాలు ఏంటో తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో చూశారు ఫ్రెండ్స్, దీని తాలూకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్గా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే పీసీఐ రిజిస్ట్రేషన్స్ తాలూకు, రెన్యువల్స్ తాలూకు, ముఖ్యంగా స్లాట్ బుకింగ్స్ తాలూకు పూర్తి స్థాయి వివరాలు మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ బిఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.